సందేశాన్ని మనం ఈ కొత్త సంవత్సరంలో కొన్ని మాటలతో మనం ముగించుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగించబోతున్నాం. చూడండి, గడిచిన సంవత్సరం ముగించుకున్నాము. కొత్త సంవత్సరంలో ప్రభు అడుగు పెట్టడానికి కృప చూపించారు. ఈ సంవత్సరంలో దేవుడు సంఘ వాగ్దానాన్ని దైవజనురాలు మేరక గారికి బయలుపరిచారు. క్యాలెండర్స్ కూడా మనకి పంపించి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈ సంవత్సరం సంఘ వాగ్దానం అందరూ కనబడుతుంటే కనుక గట్టిగా చదవండి. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గట్టిగా బిగ్గరగా మరోసారి చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఏమండి, నిజంగా అక్కడ మనం చూస్తుంటే చక్కగా ఏర్పాటు చేశారు. ఈ క్యాలెండర్స్ ముద్రించబడ్డాయి. మీరు వెళ్ళేటప్పుడు ఈ క్యాలెండర్స్ తీసుకొని వారు తీసుకోండి. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానంతో కూడిన మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క సంవత్సరం సంఘ వాగ్దానము, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. మళ్ళీ చెప్పండి అందరూ, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఎవరితో ఈ మాట చెప్తున్నాడంటే తత్తరిల్లిన హృదయములతో. హల్లెలూయా. తత్తరిల్లిపోతున్న హృదయాలు, కలవరపడుతున్న హృదయాలతో ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఇట్ల నుండి భయపడద్దు, ధైర్యంగా ఉండుడి. యెషయా గ్రంథము 35 అధ్యాయం తెరవండి అందరూ కూడా. యెషయా గ్రంథము 35:4. యెషయా గ్రంథం 35:4 చూస్తారు. అమ్మా చదవండి, మైక్ తీసుకొని చదవండి. భయపడక 35:4 వచ్చినవేనా? తత్తరిల్లు హృదయాలు అక్కడి నుంచి కదా. తత్తరిల్లు హృదయాలతో ఇట్లా అనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ప్రభు మాట్లాడుతున్నమాట తత్తరిల్లు హృదయములతో ఇట్లా నుడి అని చెప్తూ, భయపడక ధైర్యముగా ఉండుడి. ఈ సంవత్సరంలో మీరు ఎంతమంది ఏమండి గడిచిన సంవత్సరంలో రకరకాల విషయాల్లో భయపడ్డారేమో, కానీ ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరంలో మీరు దేనికి భయపడవసరం లేదు. హల్లెలూయా. కలవరంతో ఉన్నాయా మీ హృదయాలు? ఒకవేళ మీరు ధైర్యంగా ఉండండి, దేనికి భయపడకండి. హల్లెలూయా. దేనికి భయపడకండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? ఏ విషయంలో కలవరం చెందుతున్నావు? ఏమండి, దేని విషయంలో మీరు భయపడకండి, కలవరం చెందకండి. మీ బిడ్డల విషయంలో భయపడుతున్నావా? వారి ఉద్యోగాల విషయంలో భయపడాలి, చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, వారికి పుట్టే పిల్లల విషయంలో భయపడుతున్నావా? కలవరంతో ఉన్నావా? దేనికి భయపడద్దు. ఈ సంవత్సరంలో దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేనికి భయపడద్దు. ప్రభు గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఈ సంవత్సరం సంఘ వాగ్దానముతో ప్రభు మాట్లాడుతున్నాడు. తత్తరిల్లు హృదయములతో భయపడక ధైర్యంగా ఉండునంటూ, ప్రతిదండన చేయుటకై దేవుడు మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు అంటూ, దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయును అంటున్నాడు. ఆయన వచ్చును, ప్రతీకారం చేయును. ఎవరికి ప్రతీకారం చేస్తారు? ఎవరికి ప్రతీకారం చేస్తారు? ప్రతీకారం చేయడానికి వస్తాడంట. అంటే ఇది వచ్చేది యేసు ప్రభు వచ్చిన మొదటి రాకడ గురించి కాదు. ఇది ప్రభు వచ్చే రెండవ రాకడ గురించి చెప్పబడుతున్న మాట అని గమనించాలి. ఆమేన్. వారు చేయు పనులు బట్టి ప్రతీకారం చేయటానికి ప్రభు రాబోచున్నాడు. వాని క్రియల చొప్పున వానికి జీతం ఇవ్వటానికి ప్రభు వచ్చుచున్నాడు. హల్లెలూయా. అయితే కిందకు వచ్చేసరికి ఏమని రాయబడిందంటే, ఆయన వచ్చి ఏం చేస్తాడట? తానే మిమ్మును రక్షించును. హల్లెలూయా. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షిస్తాడు. దేని నుంచి రక్షిస్తాడు?
దేని నుంచి రక్షిస్తాడండి? ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షిస్తాడండి. ఈ సంవత్సరం అంతా దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని ఏం చేస్తాడు ఆయన? చెప్పండి. ఈ సంవత్సరం అంతా ఆయన అనుదినం అనుక్షణ కంటి పాప వలె ఆయన కాపాడుతూ నిన్ను రక్షించబోతున్నాడు. మిమ్మల్ని కాపాడబోతున్నాడు, రక్షించబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేని నుంచి రక్షిస్తాడు? పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, వ్యాధి నుండి, మరణము నుండి, నరకము నుండి. ఆమేన్. మనల్ని ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు. దేనికి భయపడొద్దు అంటున్నాడు. నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని రక్షిస్తానయ్యా. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎన్ని పావులు వచ్చినా నేను రక్షిస్తాను. ఆమె చెప్పండి. నువ్వు బండ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని వాహనాలు ఎదురొచ్చినా నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు బావిలో పని చేస్తున్నప్పుడు నిన్ను రక్షిస్తానంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు చేస్తున్న డ్రైవింగ్లో నిన్ను కాపాడుతూ నిన్ను రక్షిస్తానని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మీ పిల్లలను, మిమ్మలను, మీ కుటుంబాన్ని ప్రభు పరిపూర్ణంగా నేను రక్షిస్తానని చెప్తున్నాడు. ఆయన రక్షించు దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చి మనల్ని రక్షిస్తానంటున్నాడు. అసలు ఈ లోకంలో ప్రాముఖ్యమైన రక్షణలు 2 ఉన్నాయి. హల్లెలూయా. ఒకటి ఆత్మరక్షణ, 2 దేహ రక్షణ. హల్లెలూయా. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి రాకడ ద్వారా మనకి ఆత్మరక్షణ కలగజేశాడు సిలువ మరణం ద్వారా. ఆమేన్. ఇప్పుడు పరలోకానికి వెళ్ళి ఇప్పుడు త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు వచ్చే రక్షణ, మనకు కలిగే రక్షణ ఏంటంటే ఆయన రావటం ద్వారా ఈ మట్టి శరీరం ఇక్కడ విడిచిపెట్టబడి మహిమా శరీరం మనకు వచ్చింది. ఇది ఏ రక్షణ? దేహ రక్షణ. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆత్మక రక్షణ. ఈ మట్టి దేహానికి దేవుడు మహిమా శరీరం ఇచ్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కానీ ఈ దేహంతో మనం దేవుడి రాజ్యం చేరలేమండి. అందుకని ఆయన నేనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను, తీసుకుపోతాను. ఎప్పుడు తీసుకెళ్తాడంటే ఈ లోపల మనందరూ సిద్ధపడి ఉంటే. దేవునికి స్తోత్రం. అయితే ఒక అద్భుతమైన సందేశాన్ని మీకు ఇవ్వాలని నేను సిద్ధపడి వచ్చాను. ఎవరిని రక్షిస్తాడు అన్న పాయింట్ రాబోతే ఈ సందేశానికి అసలు పరిపూర్ణత లేదు. ఆమె చెప్పండి. రక్షిస్తాడు, ఓకే, రక్షిస్తానంటున్నాడు. ఆయనే వచ్చి రక్షిస్తానంటున్నాడు. ఎప్పుడు రక్షిస్తాడు? ఎవరికి రక్షణ కలుగుతుంది? ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తే రక్షణ కలుగుతుంది అన్నది కావాలిగా. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఎవరిని రక్షించడానికి వస్తాడు? ఎవరిని రక్షించడానికి వస్తాడు? నెంబర్ 1, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, 7 విషయాలు మాట్లాడతాను. టక్క టక్క మీరు మంచిగా వాక్యం రాసుకోండి. ఏమండి, మొట్టమొదటి విషయం, తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి ఆయన వస్తున్నాడు. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. పాస్ నొక్కది. స్తోత్రం. శారం వాళ్ళ ఆయన గారు అబ్రాహం లింకన్ గారు అని పేరు పెట్టాం. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ శారం అయితే మరి ఆయనకి అబ్రాహం అని పేరు పెట్టాలి కదా. మరి అందుకని అబ్రాహం పెడితే బాధని అబ్రాహం లింకన్ అని పెట్టాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాభక్తుడైన దేవునికి స్తోత్రం. అన్న ఇంకెవరున్నారు? దీవెన్ కుమార్. ఇంక వంట దగ్గర ఇంకెవరున్నారు? అందరూ లోపలికి ప్లీజ్, దయచేసి అందరు రావాలి. ఎవరు ఉండొద్దు అక్కడ, ఒక్కరిద్దరు తప్పించి. ఆటోలో కూడా ఎవరు ఉండొద్దు. ఓకే, ముందుకు సాగిపోతాం. మీరు చదివిన రీతిగా ఓకే, మత్తయి సువార్త 1:21 ప్రకారము ఆయన రక్షించడానికి వస్తున్నాడు. తానే వచ్చి రక్షిస్తానంటున్నాడు. ఎవరిని రక్షిస్తాడు? తానే వచ్చి రక్షిస్తానంటే ఆయన వచ్చి రక్షిస్తానంటున్నాడు. మన కుటుంబాలు రక్షిస్తాడు, మన బిడ్డలు రక్షిస్తాడు, సకలం ఆయన రక్షించడానికి వస్తాడన్న విషయం మనం చూస్తున్నాం. అయితే ఎవరిని రక్షిస్తాడంటే మనం చూస్తున్నామంటే తన ప్రజలను రక్షిస్తాడు. మరి ఎవరు ప్రజగా ఉండాలి? అమ్మలారా చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. బ్రదర్స్, అమ్మ మీరు కూడా చెప్పండి. తన ప్రజలుగా ఉండాలి.
ఎవరు ప్రజలు రక్షిస్తాడు? తన ప్రజలని. మనం ఎవరు ప్రజలుగా ఉండాలి? యేసయ్య సంబంధించిన ప్రజలుగా ఉండాలి. ఆయన్ని దేవుడిగా చేసుకున్న ప్రజగా మనం ఉండాలి. ఆయన దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమేన్. ఆయన్ని దేవుడుగా చేసుకున్న జనులు ధన్యులు. ఆ తన ప్రజలను ఆయన రక్షించడానికి వస్తాడండి. ఏమండి, మనం ఆయన ప్రజగానే ఉందామా? ఎప్పుడు దాకా, ఎప్పుడు వరకు ఉండాలి? ఆయన ప్రజగానే మనం చివరి దాకా ప్రభు వచ్చే వరకు ఉంటే మనల్ని ఆయన రక్షిస్తూ ఉంటాడు. మనల్ని రక్షిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. తన ప్రజగా మనము ఉందుముగాక. నెంబర్ 2, రెండవ పాయింట్లోకి వచ్చేసరికి 1 కొరింథీ పత్రిక 1:21లో మరొక విషయాన్ని మనం చూస్తాం. ఎవరిని రక్షిస్తాడయ్యా ఆయన వచ్చి అని చెప్పి అన్న విషయాన్ని మనం చూస్తే 1 కొరింథీ 1:21, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. ఆమె గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎవరిని రక్షిస్తాడట? ఇక్కడ చదివిన దాన్ని బట్టి నమ్ము వారిని రక్షించును. ఆమె చెప్పండి. ఎవరిని రక్షిస్తాడు ఆయన? ఎవరైతే నమ్మికతో ఈ లోకంలో జీవిస్తారో ఆయన వచ్చి వారినే రక్షిస్తాడు. వారికి దేహ రక్షణ ఇస్తాడు. ఆత్మ రక్షణ, దేహ రక్షణ ఇచ్చి ఆయన తన రాజ్యం తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన ప్రజగా జీవించాలి. మొట్టమొదట ఎవరి ప్రజగా? ఆయన ప్రజలుగా మనం జీవించాలి. వారిని దేవుడు రక్షిస్తాడు. అంటే దేహ రక్షణ కూడా వారికి ఇచ్చి పరలోక రాజ్యం తీసుకెళ్తాడు అన్న విషయం గమనించాలి. ఆమేన్. రెండవది, ఎవరిని రక్షిస్తాడట ఆయన? నమ్ము వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన యందు నమ్మికతో బ్రతకాలి ఈ లోకంలో. ఏమండి, నువ్వు ఎవరినో నమ్మావు, దేని నమ్మావు అనవసరం. నువ్వు యేసయ్యను నమ్మితే, ఆయన నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. రక్షణ కలగటమే కాదు, ప్రభు వచ్చినప్పుడు ఆ నమ్మిన వారే ఎత్తబడతారు, రక్షించబడతారు. అంటే వారికి దేహ రక్షణ కలుగుతుంది అని కూడా మనం గమనించాలి. స్తోత్రం. నమ్మిన వారికే దేహ రక్షణ కలుగుతుంది. దేహ మార్పిడి. స్తోత్రం చెప్పండి. దేహ మార్పిడి, దేహ రక్షణ వాళ్ళకి కలుగుతుంది అన్నమాట. నమ్మిన వారికి రక్షణ, తన ప్రజగా ఉన్న వారికి రక్షణ. 2, నమ్మిన వారికి రక్షణ ఇవ్వటానికి ఆయన వచ్చుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరైతే నమ్మికతో ఉంటారో వారిని ఆయన రక్షించడానికి ఆయన వస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆయన ఎందుకు నమ్మితో ఉంటున్నారు? ఎంతమంది విశ్వాసంతో ఉంటున్నారు? ఆ నమ్మికని చివరిదాకా అంతం వరకు కాపాడుకుంటూ ఉండాలి. ఆమె చెప్పండి. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడండి. నమ్మదగని వారం మనం, ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనల్ని నమ్ముతున్నాడు ఆయన. మనం మరి ఆ ప్రభుని ఎంతగా నమ్మకంతో ఉండాలి ఆ ప్రభు మీద. స్తోత్రం. ప్రాణం పోయేంత వరకు నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకోకుండా మనం కాపాడుకుంటూ ఉంటే ఆయన వారిని నమ్మిన వారిని ప్రభు రక్షించడానికి ఆయన వస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అదే. నెంబర్ 3, మూడో విషయం వచ్చేసి కీర్తన 7:10 మరొక విషయాన్ని మనం చూస్తాం. ఎవరిని రక్షించడానికి ఆయన వస్తున్నాడు, ఎవరిని రక్షిస్తాడు? దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడము. ఏబు గ్రంథం సిస్టర్ 22:29 చదవండి. ఏబు గ్రంథం 22:29. ఏబు గ్రంథం 22:29. నువ్వు పడద్రోయబడినప్పుడు మీరు చూచదనందున వినయము గల వాణిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. ఏమండి, వినయం కలిగి ఎవరైతే ఉంటారో వారిని ఆయన రక్షించడానికి వస్తున్నాడు. వినయం కలిగిన వారిని రక్షిస్తాడు. స్తోత్రం. ఎంత నువ్వు వినయ విధేయతలను ప్రభు ఎదుట కనపరుస్తావో వారిని ఆయన రక్షించడానికి ఆయన వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, నిజంగా
ఆయన ఎడల మనం వినయం చూపిస్తూ ఉన్నట్లయితే, ఈ లోకంలో వినయం కలిగిన వారంగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే వారినే ఆయన రక్షించడానికి వస్తాడు. ఆయన స్తోత్రం, వారిని రక్షించడానికి వస్తాడు ఆయన. మరి ఎంత వినయం కలిగి ఉంటున్నావు ఈ లోకంలో, ఎంత విధేయత కలిగి ఉంటున్నావు, ఎంత వినయ విధేయతలను అగపరుస్తున్నావు దేవుని సన్నిధిలో, ఎంతగా నువ్వు తగ్గించుకుంటున్నావు, ఎంతగా నువ్వు లోబడుతున్నావు అన్న విషయాన్ని మనం గుర్తించాలండి. చిన్న చిన్న దేవుని యొక్క విషయాల్లో కూడా మనం ప్రభుకి లోబట్టడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. వినయము గల వారిని ఆయన రక్షించడానికి ఆయన వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వినయం కలిగిన వారిని తగిన సమయంలో ఆయన హెచ్చించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత నువ్వు వినయం విధేయతలు చూపిస్తావో వారిని ఉన్నతంగా ప్రభు హెచ్చిస్తాడండి, ఉన్నతంగా పై స్థానంలో పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వినయము కలిగిన వారిని ఆయన రక్షించుటకు వస్తున్నాడు. వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివాసము చేయును అని మరొక వాక్యం చూస్తాం. వినయం కలిగిన వారి యొద్ద ప్రభు నివాసం చేస్తాడంట, దీన మనసు కలిగిన వారి యొద్ద ప్రభు నివాసం చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అదే వినయము దేవుని సన్నిధిలో మనం అగపరచువారంగా ఉందుముగాక. వినయం అగపరచువారంగా ఉందుముగాక. కీర్తన 7:10 మరొక విషయాన్ని మనం చూద్దాం. కీర్తన 7:10. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే. యథార్థ హృదయులను రక్షించు దేవుడే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ఎవరిని రక్షిస్తాడంట ఆయన చెప్పండి? యథార్థ హృదయులను ఆయన రక్షించటానికి ఆయన వస్తున్నాడు. యథార్థ హృదయులను రక్షిస్తాడు ఆయన. ఆయన వచ్చేది ఎవరి కోసం వస్తారండి? యథార్థ హృదయాలని రక్షించటానికి ఆయన వస్తున్నాడు. యథార్థ హృదయం కలిగి ఉండాలి. మన హృదయం యథార్థమైందిగా ఉండాలి, ప్రభుకి అంగీకారమైందిగా, యోగ్యమైందిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి వారికి రక్షణను కలగ చేస్తాడంట. యథార్థ హృదయం కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలండి. వారిని ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. వారిని ఆయన రక్షిస్తాడు. తానే వచ్చి మనల్ని రక్షిస్తాడు. మన దేహమునకు రక్షణ ఇస్తాడు. ఆత్మకు రక్షణ మనకి కలుగుతుంది, దేహ రక్షణ మనకి ఏమండి కలగాలి. కనుక దేవుని సన్నిధిలో యథార్థ హృదయం కలిగిన వారంగా ఉండాలి. బైబిల్లో రాయబడి ఉంది, యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడంటే దృష్టి ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఆమేన్ అండి. యథార్థ హృదయాలను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. ఈ లోకంలో యథార్థతను అగుపరుస్తూ యథార్థ జీవితాన్ని దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఏమండి ప్రభుని మనం మహిమకరంగా మనం బ్రతుకుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది యథార్థ హృదయాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే మనం రక్షిస్తాడట, మనకు తోడుగా ఉంటాడని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కీర్తన 17:7 మరొక విషయాన్ని మనం చూస్తాం. కీర్తన 17:7 నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. చూసారు. అలానే కీర్తన 91:1-2-3 చూస్తే ఆయన ఆశ్రయించి వారందరూ కూడా రక్షించబడతారు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయన నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తాడట. ఏ నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడని మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడంటే మనం ఆయన శరణు చొచ్చినప్పుడు, ఆయన చాటున మనం నివసించినప్పుడు. ప్రైజ్ ది లార్డ్.
ఆయన చాటున, ప్రభు చాటున నీవు ఉండాలి. ప్రభువుని ఆశ్రయించి ఉండాలి. ఆయన శరణజొచ్చి ఉండాలి. హల్లెలూయా. ఆయన శరణజొచ్చి ఉండాలి. ఆయన ఆశ్రయించి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆయన ఈ లోకంలో రక్షించడమే కాదు, పరలోక రక్షణ మనకిస్తాడు. ఈ దేహ రక్షణ ఇచ్చి పరలోక రాజ్యాన్ని కూడా మనకిస్తున్నాడు ఆయన. స్తోత్రం. ఏమండి, అయితే ఆయన శరణజొచ్చే వారంగా ఈ లోకంలో ఆయన ఆశ్రయించి ఆయన శరణజొచ్చే వారంగా మనం ఉన్నప్పుడు రక్షించబడతాము అని, ఆయన రక్షిస్తాడు అని నేర్చుకుంటూ ఉన్నాం. స్తోత్రం. ఏమండి, ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి, కీర్తన 34:7. కీర్తన 34:7. కీర్తన 34:7 చదవండి. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చుట్టూ అంట? యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. రక్షించును. ఎవరు రక్షించడానికి ఆయన వస్తాడు? ఎవరిని రక్షిస్తాడయ్యా అంటే ఆయన భయభక్తులు కలిగిన వారిని అని అర్థం. ఈ లోకంలో భయభక్తులు లేకుండా ప్రభువా నీ పరలోక రాజ్యం ఇచ్చేయి, నువ్వు వచ్చినప్పుడు నాకు పరలోక రాజ్యం ఇచ్చే అంటే ఎవడు ఆయన? ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు భయభక్తులకు పొరుస్తున్న బిడ్డవుగా ఉండాలి. ఆమేన్. అప్పుడు భయభక్తులు కనపరుస్తూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లోనూ నడుస్తూ జీవిస్తూ ఉండాలి. ఆమేన్. భయభక్తులు కలిగి ఉంటున్నానని ఏదో పేరుకి చెప్పటం కాదు. భయభక్తులు కలిగి ఏం చేయాలి? దేవుని త్రోవల్లో నడవాలి. ఆమేన్. భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ ఉన్నప్పుడు అండి వారిని ఆయన రక్షించు దేవుడుగా ఉంటున్నాడు. అది భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలి. భయభక్తులు కలిగి దేవుని త్రోవల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన రక్షించడానికి ఆయన వస్తున్నాడండి. రక్షించడానికి వస్తున్నాడండి ఆయన. భయభక్తులు కలిగి ఉండండి. ఎంత భయభక్తులు కలిగి ఉంటే అంత దేవుని భద్రత మనకి నిత్యము ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం గుర్తిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, భయభక్తులు కలిగిన వారిని ఆయన రక్షించును. అంటే భయభక్తులు గల వారిని ఆయన రక్షించునంటే ఆయన వచ్చి ఎవరిని రక్షిస్తాడు? ఎవరికి రక్షణ అగపరుస్తాడు? ఎవరు విడుదల పొందుకొని ప్రభుత్వం ఎత్తబడతారంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు అని కూడా గుర్తించాలి. స్తోత్రం. ఆఖరిగా 7వ విషయంగా మనం చూడగలిగితే ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఎవరిని రక్షిస్తాడు? ఎవరిని రక్షిస్తాడు అన్న భాగంలో 7వదిగా ఆయన కొరకు కనిపెట్టుకుని వారిని రక్షిస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిని రక్షిస్తాడు. సామెతలు 20:22. సామెతలు 20:22 చదవండి. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చూసారా? స్తోత్రం. ఆయన కొరకు, ఏమండి, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారిని ఆయన రక్షించును. స్తోత్ర. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ప్రభు కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో, ఏమండి, నువ్వే దిక్కు ప్రభువా, నువ్వే మాకు సహాయం ప్రభువా అని ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని తప్పకుండా ఆయన వచ్చి, ఆయన తానే వచ్చి మనలను రక్షించు దేవుడై ఉన్నాడు. స్తోత్ర. హల్లెలూయా. ఏమండి, ఆయన రక్షించు దేవుడిగా ఉన్నాడు. ఆయన వచ్చి తాను రక్షిస్తాడు. ఎవరిని రక్షిస్తాడో మనం లైన్గా మనం చెప్పుకుంటూ వచ్చామండి. ఆయన సన్నిధిలో ఆఖరిగా కనిపెట్టువారిని రక్షించడానికి వస్తున్నాడు. కనిపెట్టువారు ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఉండాలి. ప్రభు కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఏమండి, మొట్టమొదటి ఎవరి కోసం ఆయన వస్తున్నాడు చెప్పండి? ఎవరిని రక్షిస్తాడు ఆయన? అది తన ప్రజలను ఆయన రక్షించడానికి వస్తున్నాడు. ఆయన రక్షిస్తాడు. తన ప్రజగా ఉన్నప్పుడు రక్షిస్తాడు. 2, నమ్మువారిని ఆయన రక్షిస్తాడు. 3, వినయం కలిగిన వారిని రక్షిస్తాడు. 4, యథార్థ హృదయులను ఆయన రక్షిస్తాడు. 5, ఆయన శరణజొచ్చిన వారిని లేక ఆయన్ని ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు. 6, భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎవరైతే నడుస్తారో వారిని ఆయన తానే వచ్చి రక్షిస్తాడు. 7వదిగా
ఆయన కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారిని ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. ఏమండి, ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు. ఆయన పేరు యేసు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. రక్షకుడే కానీ భక్షకుడు కాదు, భక్షించేవాడు కాదు ఆయన. ఈ లోకంలో రక్షకులు అనేవారు ఉన్నారు, కానీ రక్షకులుగా ఉండలే. ఎలా ఉంటున్నారు? కానీ యేసయ్య ఆయన రక్షకుడు, ఈ లోకానికి రక్షకుడు. ఏమండి, సర్వలోకానికి రక్షకుడు. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి నీ ఆత్మకు రక్షణ, నీ దేహానికి రక్షణ ఇచ్చి ఆయన రాజ్యాన్ని చేర్చాలని, తనతో యుగయుగాలు ఆయన ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ లోకంలో నువ్వు ఉండటానికి ఆశపడుతున్నావా? ఇటు అనుభవాలు కలిగి ఉండండి. ఆయన ప్రజగా జీవించండి, ఆయన నమ్మి జీవించండి, వినయం కలిగి ఈ లోకంలో జీవించండి, యథార్థ హృదయం కలిగి జీవించండి, ఆయన శరణజొచ్చి జీవించండి, భయభక్తులు కలిగి జీవించండి, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ జీవించండి. ఆయన తానే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. దేనికి భయపడకండి, దేనికి కలవరం చెందకండి. ఏమండి, ధైర్యంగా ఉండండి అని ప్రభు మాట్లాడుతూ ఈ మాటలు కిందకు వచ్చేసరికి ఆయన తానే వచ్చి మిమ్మల్ని రక్షించునని వాక్యం మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రతి వానికి వాడు చేసిన పనిని బట్టి ప్రతీకారము చేయును అన్నట్టు. అయితే ఆయన వస్తాడు. ఆయన వచ్చి నీవు ఈ లోకంలో అగపరుస్తున్నటువంటి భక్తి విధానాలను బట్టే ఆయన వచ్చి నీకు ప్రతీకారం చేస్తాడంటే నీకు రక్షణ అగపరిచి లేక తీర్పును తీర్చి తన రాజ్యంలోకి నిన్ను చేర్చుకుంటాడని కూడా అర్థం. స్తోత్రం చెప్పండి. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో మంచి జీవితం జీవిస్తూ ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా మార్పు నొందిన వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో, ప్రభు వచ్చినప్పుడు ఆయన చేత బహుమానమును పొందుకొని ఆ రాజ్యానికి మనం చేర్చబడతాం, రక్షించబడతాం. హల్లెలూయా. దేవుడు ఇటు మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ మాట హృదయాల్లో ప్రతి వారు భద్రపరచుకోండి. దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నటువంటి వాగ్దాన సందేశం ఏంటంటే ఆయనే వచ్చి తాను మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో దేనికి భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆయనే మిమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆయన మనల్ని రక్షించాలంటే ఏం చేయాలో కూడా నేర్చుకున్నాం. ఆ ప్రకారంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన చేత కాపాడబడదాం. ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో ఎత్తబడేటువంటి ఆ యొక్క రక్షణ, దేహ రక్షణ అనుభవాన్ని కూడా కలిగి ఉందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. అందరూ మోకరించండి, ప్రార్థనలో ఉందాం.